వీడియోలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ బెంగళూరులోని త్యాగరాజ నగర్లో తల్లితో కలిసి రోడ్డుపై షటిల్ ఆడుతున్న నీవ్ జైన్ అనే బాలుడిని వెనుక నుండి వచ్చి ఒక వ్యక్తి కాలితో దారుణంగా తన్నారు. ఇక తర్వాత అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు. ఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లి దీపికా జైన్, బాలుడి సోదరి కూడా ఉన్నారు. అయితే దీపిక షటిల్ ఆడుతూ పీసీగా ఉన్న సమయంలో యువకుడు బాలుని తన్ని వెళ్ళిపోయాడు. బాలుడికి గాయాలవ్వడంతో తల్లిదండ్రులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి షాక్కు గురయ్యారు. ఇక విషయంలో వీడియోలో యువకుడు చాలా బలంగా తినట్టు కనిపిస్తుంది. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇక దాడి చేసిన వ్యక్తి రంజన్గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ప్రాథమిక విచారణలో అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. ఇక బాలుడికి ముఖం, కాళ్ళు, చేతులకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ బెంగళూరులోని త్యాగరాజ నగర్లో తల్లితో కలిసి రోడ్డుపై షటిల్ ఆడుతున్న నీవ్ జైన్ అనే యువకుడిని వెనుక నుంచి వచ్చి ఓ వ్యక్తి కాలితో దారుణంగా తన్నారు. ఇక తర్వాత అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు వెళ్ళిపోయాడు. ఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లి దీపికా జైన్, బాలుడి సోదరి కూడా అక్కడే ఉన్నారు. అయితే దీపికా షటిల్ ఆడుతూ పీసీగా ఉన్న సమయంలో యువకుడు బాలుడిని తన్ని వెళ్ళిపోయారు. బాలుడికి గాయాలవ్వడంతో తల్లిదండ్రులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షాక్కు గురయ్యారు. ఇక వీడియోలో యువకుడు బలంగా తన్నినట్లు కనిపిస్తుంది. వీడియో వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతిక దాడి చేసిన వ్యక్తి రంజన్గా గుర్తించాడు. అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ప్రాథమిక విచారణలో అతడి మానసిక పరిస్థితి స్థిరంగా లేదని పోలీసులు తెలిపారు. బాలుడికి ముఖం, కాళ్ళు, చేతులకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.